అయినా మేరీ గారి అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అప్లికేషన్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయి ఉంటాయా? యాక్చువల్లీ నేను ఉదయాన్నే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. అతనికి ఏమీ తెలియదని చెప్పాడు. నేరుగా వెళ్ళి మాట్లాడి చూడనా? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మేరీ. ఇంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. ఎంటైర్ సిస్టమ్ కంప్యూటర్మయమైంది కదా. ఒకవేళ ఇది ఆ డిపార్ట్మెంట్ తప్పయి ఉన్నా సరే మీరు రిటర్న్ టెస్ట్ రాయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. కానీ దానికి చాలా టైం అవుతుంది కదా. అందుకే మీరు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు అంటున్నా. వెంటనే వెళ్ళి లాయర్ని కలవండి. రిటర్న్ టెస్ట్కి ఇంకా 1 నెల అవకాశం ఉంది. నాకు చేతనైన సహాయం నేను కూడా చేస్తాను. అదెలా? నేను ప్రార్థన చేస్తాను. ఈ బ్రిలియంట్ టీచర్కి పేరు తెచ్చే స్టూడెంట్ అయి ఉండాలి మీరు. రాష్ట్రానికే తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐవి. ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ అఫీషియల్ రికార్డ్స్లో అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్లో వీటన్నిటిలో మేరీకుటి మాతుకుటి అని ఉంది. దట్ మీన్స్ మేల్. కానీ పోలీస్ అప్లికేషన్లో మీరు ఫీమేల్. రాంగ్లీ బబుల్డ్ అని వాళ్ళు అందుకే అన్నారు. వాళ్ళ సైడ్ నుండే ఈ విధంగా తప్పు జరిగి రిజెక్ట్ అయింది అంటే కోర్టుకు వెళ్ళి టెస్ట్ చేయించవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మన సైడ్ క్లియర్గా లేదుగా. ఈ గెసెట్ నోటిఫికేషన్ ఇప్పుడేమైనా దొరుకుతుందా? ట్రై చేస్తున్నాను. కన్సర్న్ ఆఫీసర్ వారం నుంచి లీవ్లో ఉన్నారు. ఇదే బ్యూరోక్రసీ వాళ్ళతో సమస్య. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ట్రై చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ మేరీ డార్లింగ్, నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. అది విని నేను తట్టుకోలేను. చెయ్యి అంత మెత్తగా ఉందో. సిగ్గు లేదేంటి లాయర్ని చెప్పుకోవడానికి? అందం కదా, ఏదో తెలియని అట్రాక్షన్. గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. అదే మేరీ డార్లింగ్ స్పెషాలిటీ. దెబ్బ ఎటు నుంచి పడిందని మాత్రం చూస్తే చాలు. అలాగా? అయితే మనం లైబ్రరీకి వెళ్దామా? పద పద. మీరిద్దరు క్లాస్మేట్సా? అవును మేడం. ఎల్కేజీ నుంచి +2 వరకు. అప్పటి నుంచే తన లైఫ్ అంబిషన్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనేది. ఈ ఇయరే లాస్ట్, ఇంకేజ్ బార్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను మేడం. ఇది మీరు అప్లై చేసి ఎన్నో రోజులు అవలేదు కదా? మినిమం 3 months. అదే టైం పీరియడ్. గజెట్ నోటిఫికేషన్ అంతా డ్యూ కోర్సులోనే జరుగుతుంది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకాస్త వెనక జరుగుతుంది అంతే. మేడం, ఈ గెజెట్ నోటిఫికేషన్ నాకు ఇప్పుడు లభించలేదంటే లైఫ్లో అది ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆన్ ఇట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. నన్ను భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్. మేడం, నేను కూడా మీరేగా ఒక స్త్రీని. పిల్లల్ని మాత్రమే కనలేను, కానీ ఆ వ్యత్యాసం మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉంది. ఓ, నీకు పిల్లల్ని కనాలన్న ఆశ కూడా ఉందన్నమాట. మేడం మేడం ప్లీజ్, తన పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక మగాడిగా పుట్టలేదని నాకు కూడా రిగ్రెట్ గానే ఉంది. తనేమో ఇలా మారాడు. అదే, ఆడదాని విలువ ఆడదానికే తెలియదు. మేడం సారీ మేడం. మేరీ, ఏంటి నువ్వు? మేరీ, ఆగమంటున్నానా? మేరీ, మన అవసరం. ఆవిడతో కొంచెం మర్యాదగా మాట్లాడుండొచ్చుగా. పద, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూద్దాం. రిక్వెస్ట్ చేయడం కుదరదు. ఇకపై ఏ ప్రయోజనం లేదు. తన యాటిట్యూడ్ చూసావుగా. ఇకపై ఇచ్చినా కూడా ఆధార్ కార్డు వెరిఫికేషన్ 1 month పడుతుంది. అలాగా ఈ సంవత్సరంలో ఎస్ఎస్ సెలక్షన్ పూర్తయిపోతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. ఆలోచించు. ఇకపై ఆలోచిస్తూనే ఉండాలి. ఇక నా కళ్ళు చెదిరిపోయాయి. అలాగేం జరగదు. ఇది పట్టుకుని వాష్రూమ్ గెలుస్తాను.
ఫిలిం డైరెక్టర్ అవ్వాలనే కోరికతో నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాను. ఇప్పుడు ఏమైందో చూసావా? అలా కోరుకున్నవన్నీ జరిగిపోతే ఇక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? ఫైట్ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. నా జీవితంలో అతి గొప్ప కళ ఏంటో తెలుసా ఫాదర్? నా వల్ల మా అమ్మ నాన్న ఒక్కసారైనా నన్ను చూసి గర్విస్తారనుకుంటున్నాను. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా ఇంటి ముందుకు వెళ్ళాలని ఆశగా ఉండేది నాకు. ఇకపై అది జరగదు. అంటే వేరే ఏ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదు అంటావా? నాలాంటి వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకుంటే వచ్చే రెస్పెక్ట్ ఇక దేంట్లోనూ రాదు ఫాదర్. దానికి ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? ఏం చేయలేము. ఇకపై నేను ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదానే వచ్చాను. నో రిప్లై. దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఫాదర్ ఈ మధ్య జిమ్కి వెళ్ళటం ఆపేశారా నా ఏంటి? సంగతి తర్వాత ముందు నువ్వు జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గించుకో. సరే. ప్రభా వీళ్ళకి బుద్ధి చెప్పు. ఫాదర్, ఆ, మేరీ ఎక్కడా? టెర్రస్లో ఉంది ఫాదర్. నేను రాత్రి అక్కడే పడుకుంది. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, జ్వరం కూడా రావచ్చు. ఆ విషయం నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తే వినాలి కదా ఫాదర్. వీడు చెప్పిన మాట వింటే కదా. ఆ. మేరీ కుట్టి, మనం కొంచెం వాకింగ్కి వెళ్దామా? ఉం? ఈరోజు ఫాదర్ నేను టైర్డ్గా ఉన్నాను. మనసు బాధగా ఉంది. అన్నీ సర్దుకుంటాయి. మనసు శరీరానికంటే ముందుగానే టైర్డ్ అయిపోతుంది. స్ట్రేంజ్గా ఉంది కదా ఫాదర్. నీకు మళ్ళీ నీ ఊరు వెళ్ళాలని ఉందా? అలా ఎందుకు వెళ్ళిపోతాను ఫాదర్? సాధిస్తాను. ఏదో ఒక దారి ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. లక్ష్యం నెరవేరాలంటే అక్కడే ఆగిపోకూడదు, ముందుకు సాగాలి. నువ్వు రా, నేను చెప్తాను. రా. ఎఫ్ఎంలో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాను. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికే నేను ఇప్పుడు వచ్చాను. చెప్పండి ఫాదర్, నేనేం చేయాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒకే ఒక్క ఎఫ్ఎం మందే కదా. ఇప్పుడు శ్రోతలు కూడా బాగా పెరిగారు. ఒకసారి నేను నీతో చెప్పాను, హ్యాపీనెస్ అవర్. జీవితంలో సుఖం, దుఃఖం, సంతోషాలు అన్నీ షేర్ చేసుకునే ఒక ప్రోగ్రాం. చాలా మంచి కాన్సెప్ట్ ఫాదర్. నువ్వు ఈ షోకు హోస్ట్గా ఉంటావా? ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే మనసు నీకుంది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం నువ్వే చేస్తున్నట్టుగా ఎవ్వరికీ తెలియనివ్వకు. అప్పటికి సమస్య ఉంటుంది. నిన్న రాత్రంతా నా కోసం ఆలోచిస్తూ క్రియేట్ చేసిన షోనా ఫాదర్? అవును. ఒక్కో ఆలోచన ఒక్కో విజయానికి మెట్టవుతుంది. అదే జీవితం. ముందు నీ గొంతుని శ్రోతల్ని మెచ్చుకోనివ్వు. నువ్వు పాడిన జింగిల్ హిట్ అయింది కదా, ఇది కూడా హిట్ అవుతుంది. కానీ కొత్తగా ఒక పేరు కావాలి. నేను పేరు అనుకున్నాను, ఆర్జే ఏంజెల్. నీ రెండో జన్మలో మాతుకుట్టి అనే పేరును మార్చి నీకు మేరీ కుట్టి అని నేనే కదా పెట్టాను. ఇది నీకు మూడో జన్మ. అయ్యో, అటువంటి డెసిషన్ తీసుకోవడానికి నేను ట్రై చేసి చూస్తాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో. నాకు నమ్మకం ఉంది, మంచి జరుగుతుంది. లెట్స్ సీ.